హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీడియా విజన్ తెలుగు ట్యూటోరియల్స్. ఈ క్లాస్లో మనం సేమ్ షార్ట్ ఫ్రేమ్స్ని ఇంకొద్దిగా బెటర్ వేలో ఇంకెలా చేయొచ్చు, ఇంకొద్దిగా బెటర్గా ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది మోడల్ చూద్దాము. ఇందులో కూడా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొద్దిగా డార్క్ కలర్గానే తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం ఏ కలర్నే తీసుకోవచ్చు. నేను కొద్దిగా హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏ కలర్స్ తీసుకుంటారో అది తీసుకుంటున్నాను. డార్క్ కలర్గానే తీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ నేను టెక్స్ట్కి కొద్దిగా లైన్ వదిలేస్తున్నాను. టెక్స్ట్కి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక ప్రైమ్ టైం సంబంధించిన షార్ట్ ఫ్రేమ్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి ఏంటనేది ఆ మోడల్ జస్ట్ మీరేమన్నా దాని మీద మీరు టెక్స్ట్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మళ్ళీ షేప్ తీసుకుంటున్నాను. అలాగే ఇది నాకు కొద్దిగా థిక్నెస్ ఉండాలి. ఓకే, అండ్ మీకు మా లోపల మీకు కలర్ రాకపోయినా పర్లేదు, మీకు కన్ఫ్యూజన్ అవ్వకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి మళ్ళీ చూడండి, మీకు ఇక్కడ కలరు ఉండాలి. కలర్తో వస్తే కనుక ఇలా వస్తుంది. మీరు తీసుకున్నప్పుడు షేప్ టూల్ టెక్స్ట్కి ఫ్రేమ్ వదిలేసుకోండి. కొద్దిగా టెక్స్ట్కా లేకపోతే ఇంకేమైనా పెడతారా అలాగా. ఇప్పుడు న్యూస్కి సంబంధించి ప్రైమ్ టైం న్యూస్ లాంటివి ఏమైనా చేయాలంటే ఎలా ఉంటుంది ఏంటనే మోడల్ కోసం నేను చూపిస్తున్నాను. ఒకవేళ మనం ఇంకొద్దిగా బెటర్ వేలో చేసే వాటి కోసం ఇదిగో పెట్టాను. సేమ్ స్ట్రోక్ అనేది కొద్దిగా ఎక్కువ. ఇదిగోండి, షేప్ టూల్ ఆన్ అయితేనే వస్తుంది. ఇక్కడ 10 కలర్ కూడా చేంజ్ చేస్తున్నా. స్ట్రోక్కి నాకు కలర్ చేంజ్ చేస్తున్నా. ఇది ఇప్పుడైనా సరే నాకు లోపల వైపు ఫిల్ అనేది అవసరం లేదు. ఫిల్ అనేది అవసరం లేదు, నాకు ఫ్రేమ్ వరకే కావాలి ఇలా. ఓకే, ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తున్నానంటే సేమ్ ప్రాసెస్ చూడండి. కంట్రోల్ పట్టుకొని ఆ రెక్టాంగిల్ దాని మీద క్లిక్ చేయాలి. మాస్క్ మీద క్లిక్ చేయాలి. దేనికి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కలర్కి మాస్క్ అప్లై అవ్వాలో దాన్ని సెలెక్ట్ చేయాలి. మాస్క్ అప్లై చేయండి. సెలక్షన్ ఏమో దీనికి, మాస్క్ ఏమో దీనికి. ఓకేనా, సెలక్షన్ ఏమో కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాల్సిందేమో ఈ రౌండ్ రెక్టాంగిల్ సంబంధించిన దాన్ని. మాస్క్ వచ్చేసరికి ఏమో ఈ కలర్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి మాస్క్. ఇప్పుడు చేయాల్సింది రివర్స్. కంట్రోల్ ఐ ఇదిగోండి, ఫ్రేమ్ వచ్చేసింది కదా. మనం ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్నలాగే ఉందనుకుంటాం, కానీ ఇక్కడ మనం ఒక చిన్న చేంజ్ చేస్తున్నాం. మళ్ళీ నేను ఒక బాక్స్ తీసుకొని ఇక్కడ మీరు ఏ కలర్ ఇస్తారు, ఏం టెక్స్ట్ ఇస్తారు అనేది మీ ఇష్టం. ఈ బాక్స్కి ఇది ఎక్కడ ఉండాలి అంటే ఈ లాస్ట్లో అన్నిటికన్నా కింద ఉండాలి. ఇది ఇక్కడ టెక్స్ట్ విడిగా ఇస్తాం. ఇక్కడ టెక్స్ట్ మనం విడిగా ఇస్తాం. ఇక్కడ ఒక టెక్స్ట్ ఇస్తాం, కావాలంటే ఇక్కడ ఒక టెక్స్ట్ ఇస్తాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రైమ్ న్యూస్కి సంబంధించింది కాబట్టి ఇట్లా పెట్టాను. ఇదొక ఫ్రేమ్ మోడల్. ఓకేనా, ఇక్కడ న్యూస్ ప్లే అవుతుంది. ఆ న్యూస్కి సంబంధించిన విజువల్ ఫోటో కావచ్చు, అది ఏదైనా కానీ కింద అప్లై చేసుకుంటాము. ఇక్కడ ఓన్లీ న్యూస్ వరకు ప్లే అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం టెక్స్ట్ పెట్టుకుంటాం. సేమ్ నేను ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి నేను ఈ టెక్స్ట్నే నేను ప్రిపేర్ చేసి పెడుతున్నాను. అలాగే ఈ ఫ్రేమ్లో నేను ఇక్కడ ఎవరైతే న్యూస్ ప్రజెంటర్ది ఉంటారో వాళ్ళ ఫోటో పెడుతున్నాను. మీకు లేయర్ అనేది పైకి తెచ్చుకోవాలి. టెక్స్ట్ లేయర్ అనేది పైన ఉండాలి. ఓకేనా, మీరు ఇక్కడ ఫాంట్ మీ ఇష్టం. మీరు అది హైలైట్ అయ్యేలాగా ఫాంట్ అనేది చూసుకోవాలి. మళ్ళీ ఇంకొక టెక్స్ట్ తీసుకున్నాను. బ్యాలెన్స్ టెక్స్ట్ పెట్టా. ఇది వైట్ కలర్లో ఉండాలి.
ఇది ఒక మోడల్. మీరు జస్ట్ టెక్స్ట్ అదే పెడుతున్నాము అదే వస్తుంది అనుకోవద్దు. మనకు కావాల్సింది ఏంటంటే మోడల్, ఏ మోడల్ ఎలా ఉందనే దాని మీదే అనమాట. ఇదొక మోడల్. ఇక్కడేమో ఆ న్యూస్కి సంబంధించిన వీడియో ప్లే అవుతుంది. ఇక్కడ నేను న్యూస్కి సంబంధించిన యాంకర్ ఫోటో పెడుతున్నా. ఎవరో ఒకరిది నేను ఒక తీసుకున్నాను. తగ్గించేయండి. ఎవరైతే మీరు ఈ యాంకర్ ఫోటో కాకపోతే ఇంకొకరి ఫోటో ఎవరిదైతే పెట్టాలనుకో టాపిక్ ఎవరిదైతే వాళ్ళది. ఇప్పుడు ఇది ఓన్లీ న్యూస్కే వాడతామా అంటే అలా కాదు. దేనికైనా సరే ఏదైనా పొలిటీషియన్కి సంబంధించిన షార్ట్ ఏదైనా చేయాలనుకోండి, పొలిటీషియన్కి సంబంధించింది పెడతాం అట్లా. ఇదిగోండి, ఈ పర్సన్కి నేనేం చేస్తున్నాను, మాస్క్ అప్లై చేస్తున్నా. మాస్క్ అప్లై చేయాలి అంటే ఏం చేయాలి, ఇదిగోండి ఇది మాస్క్ ఇక్కడ అప్లై చేయాలి. ఓకే, మాస్క్ అప్లై చేశాను. ఎంతవరకు అవసరం లేదు నాకు, ఈ ఫ్రేమ్ ఉంది చూసారా, ఈ ఫ్రేమ్ ఉన్న వరకు నాకు అవసరం లేదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే సెలెక్ట్ చేసి ఈ ఫ్రేమ్ ఉన్న దాన్ని మళ్ళీ సేమ్ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేశాను. ఇదిగోండి కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేశాను. ఓకే, ఈ లేయర్కి రావాలి. మీరు మాస్క్ ఇవ్వకపోయినా పర్లా. సపోజ్ ఇట్లా ఉంది కదా, నాకు ఇప్పుడు మాస్క్ ఎక్కడ ఇది కనిపించకూడదు కాబట్టి కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ వచ్చింది. మాస్క్ దేనికైతే అప్లై చేయాలో ఆ లేయర్ సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఇంకా నేను మాస్క్ అప్లై చేయలేదు. మాస్క్ క్లిక్ చేయండి. ఏమైంది, నాకు కావాల్సింది పైన కనిపించాలి, బాడీలో పైన న్యూస్ ప్రజెంటర్ ఫేస్ కనిపించాలి. అది పోయింది కాబట్టి కంట్రోల్ అయ్యి అన్నాను. ఇది ఇక్కడ నాకు ప్రైమ్ టైంకి సంబంధించి టెక్స్ట్ ఒకటి పెట్టుకున్నా, అది కూడా తీసుకొచ్చి న్యూస్ లాగా పెడుతున్నా. ఇది ఫోటో పెట్టాలి కదా, ఫోటో కూడా నేను సేమ్ ఇప్పుడు వైభవ్ ఫోటో కాపీ, ఫోటోషాప్లోకి వచ్చి పేస్ట్. ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఫోటో అనుకున్నాం కదా, ఈ కింద వైపు ఫోటో, ఇది కిందకి వెళ్ళిపోవాలి. ఈ లేయర్ అనేది కిందకి వెళ్ళిపోవాలి. షిఫ్ట్ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేసామంటే అన్నిటికన్నా కిందకి వెళ్ళిపోతుంది. ఇదొక ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ కూడా మనం సేవ్ యాజ్ ఏం చేయాలి, న్యూస్ ఫ్రేమ్ మీరు ఏ పేరు ఇచ్చుకోండి అది. ఇక్కడ మాత్రం పిఎన్జీ న్యూస్ ఫ్రేమ్ ఇచ్చి పిఎన్జీ ఇచ్చి సేవ్ చేయండి. ఇది ఇక్కడ వీడియో పెట్టుకోండి. ఇదే ఫ్రేమ్ని పిఎన్జీని తీసుకెళ్ళి మీరు ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మీరు తీసుకొని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇదంతా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.